హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ రోస్టర్ పాయింట్లయితే మనం చూద్దాము. మహిళలకు ఎన్నెన్ని పోస్టులున్నాయి, ఓపెన్‌లు ఎన్నున్నాయి, హారిజాంటల్‌గా మనకి ఎన్నొస్తున్నాయి, క్యాస్ట్ వైస్‌గా ఇలాంటివైతే దీంట్లో చూద్దాము. ఇది హెచ్‌జిటికి సంబంధించింది రోస్టర్ పాయింట్లయితే నేనిప్పుడు చెప్తాను. వేకెన్సీస్ బట్టి క్యాస్ట్ వైజు, ఓపెన్‌లు వర్టికల్‌గా ఇస్తే ఎన్ని పోస్టులొస్తాయి, హారిజాంటల్‌గా ఇస్తే ఎన్ని పోస్టులొస్తాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేస్తే మాకు మోటివేషన్ వచ్చి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇయ్యగలుగుతాము. మీరు లైక్ చేయకుండా వీడియో సగం చూసేసి మీరు క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. చాలామంది వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో మొత్తం క్లియర్‌గా చూస్తే మీ మధ్య మధ్యలో మేము సందర్భాన్ని బట్టి ఆటికైతే ఆన్సర్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి మీరు వీడియో మొత్తాన్నయితే మీరు క్లియర్‌గా చూడండి. మీరు క్లియర్‌గా చూస్తేనే మీకు వీడియోలో లాస్ట్ ఎండింగ్‌లో కూడా కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తున్నాను. అందుకని వీడియో మొత్తం అయితే చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ పోతే మీ డౌట్స్ అయితే క్లారిఫై అవ్వవు. చాలామంది అడుగుతున్నారు. మేము ఇప్పుడు ఈరోజు కూడా నోటిఫికేషన్ లేదు. పేపర్ న్యూస్ అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు. ఏమిచ్చారంటే 45%, 50% ఉండాలా అని చెప్పి చాలా మందికైతే డౌట్ ఉందండి. హెచ్‌జిటి వాళ్ళకి ఎంతుండాలి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎంతుండాలనేది క్లియర్‌గా తెలుసుకోండి. ఇప్పుడు ఇది హెచ్‌జిటి పేపర్ కాబట్టి నేను హెచ్‌జిటి గురించే చెప్తాను. హెచ్‌జిటి వాళ్ళకి ఇంటర్ మెమో ఉంటే సరిపోతుందండి. ఇంటర్ మెమో ప్లస్ డీఈడీ మెమో వాటిల్లో మీరు ఏం చేయాలంటే ఓసీ వాళ్ళేమో 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకేమో 45% అయితే ఉండాలి. టెట్ పేపర్ 1 అయితే క్వాలిఫై ఉండాలండి. ఇవి మీ క్వాలిఫికేషన్స్. మెయిన్ హెచ్‌జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 10థ్ మెమో అయితే వీళ్ళకి అవసరం ఉండదు. ఓన్లీ ఇంటర్ మెమో, డీఈడీ మెమో, టెట్ హాల్ టికెట్ ఇవైతే కంపల్సరీగా అయితే ఉండాలి. టెట్‌లో కూడా ఓసీ వాళ్ళేమో 90 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీసీ వాళ్ళకేమో 75 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ అయితే వస్తే సరిపోతుందండి. మీరు నిరభ్యంతరంగా ఏపీడీఎస్సీ 2025కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు క్వెషన్స్ ఏమన్నా ఉంటే చాలా ఈరోజైతే ఆ క్వెషన్ అయితే అడిగారు. అందుకని దీనికైతే క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ హెచ్‌జిటి వాళ్ళకి 2 బీఈడీ కూడా క్వాలిఫికేషన్ అయితే ఉన్నట్లయితే వీళ్ళేం చేయాలంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. డిగ్రీ సర్టిఫికేట్ 3 ఇయర్స్ క్వాలిఫై అయిన సర్టిఫికేట్స్ ఉంటది కదా! 3 ఇయర్స్‌ది డిగ్రీ మెమో ఒకటి ఉండాలి. బీఈడీ మెమో ఒకటి ఉండాలి. పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. పేపర్ 2లో మీరు తెలుగు లాంగ్వేజెస్ రాశారనుకోండి, దానికైతే పేపర్ 2ఏ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇవి మీకు క్వాలిఫికేషన్స్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అవి ఉండాలి. హెచ్‌జిటి వాళ్ళకైతే ఇవి ఉండాలి. ప్లస్ ఇంతకుముందు చాలామంది 2024లో అప్లై చేసుకున్నారు. 2024లో అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టి ఎన్రోల్ అయ్యి మీరైతే మిగతా ఏమన్నా స్పెషల్‌గా పోస్ట్‌లకు అప్లై అప్పుడు మర్చిపోయిన ఒకవేళ చేసుకోలేకపోయినా ఉంటారు కదా! వాళ్ళైతే ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నేనైతే అప్పుడు స్కూల్ అసిస్టెంట్‌కైతే అప్లై చేశాను. నేను టీటీసీ, పీజీటీ వాటికైతే టీజీటీ, పీజీటీ వాటికైతే అప్లై చేయలేదు. చేశాను గానీ ఫీజయితే అప్పుడు తీసుకుంది. మళ్ళీనేమో అవి ఫెయిల్ అయిపోయింది. అది ఏ నెంబర్ రాలేదు మాకు. అందుకని జనరల్ నెంబర్ రాలేదు. అందుకని ఏం చేశా అంటే ఒకదానికైతే నేను స్కూల్ అసిస్టెంట్‌కి ఒక్కదానికైతే అప్లై చేశాను. ఇప్పుడు నేను ఆ ఆధార్ నెంబర్ తోటి నేను ఎన్రోల్ అయ్యి నేను టీజీటీకి, పీజీటీకి అప్లై చేసుకోవచ్చు. అదే అప్లికేషన్‌లో మీరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. అందుకని చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పా కాబట్టి మీకు ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చుంటది. నేను ఇంక ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్‌కి చేసుకున్న దానికైతే అప్లై చేసుకోను. ఈ రెండిటికి టీజీటీకి, పీజీటీకి మాత్రం నేను ఫీజయితే కడతాను. 750 కలిపి 1500 అయితే కట్టాల్సయితే ఉంటుంది. మీరైతే నిదానంగా తొందరపడకండి. అదరాబదరా చేసుకోకుండా ప్రశాంతంగా అన్నీ నోట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ చాలామంది వీడియోస్ అయితే పెట్టారు. నా వీడియోనే కాదు మిగతా వీడియోస్ కూడా మీరు తీసుకోండి. సజెషన్స్ తీసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి.
క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ది కావాలి అని అడుగుతున్నారు. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు కొత్తగా ఉంటే వాళ్ళు అప్లై అయితే ఈ అప్లికేషన్లోనేమో మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పెషల్గా చాలామంది అడుగుతున్నారు, ఓపెన్ యూనివర్సిటీలో మేము డిగ్రీ చేశాము, ఇంటర్ చదవలేదు అని అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు స్కూల్ అసిస్టెంట్ బీఈడి చేసి ఉండాలి. అలా డిగ్రీ చేశారు కాబట్టి మీరు బీఈడీనే చేసి ఉంటారు. టీటీస్ అయితే మీరు చెయ్యరు కదండి. మీరు ఎడ్జిటీకి ఎలా ఎలిజిబుల్ అవుతారు? కారు. కాబట్టి మీరు డిగ్రీ చేశారు కాబట్టి మీరు బీఈడీనే చేసి ఉంటారు. మీరు బీఈడీ చేసి ఉంటారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. అందుకని మీరు ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కే ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓరియంటల్ డిగ్రీ చేసిన వారు మాత్రము వాళ్ళు ఓరియంటెడ్ డిగ్రీ ఉంది కదండి, 5 years చేసి ఉంటారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ అడిగినప్పుడు అక్కడ నో అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంట. ఈరోజు న్యూస్ పేపర్లో ఈనాడు పేపర్లో అయితే క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఈనాడు పేపర్ దొరికితే దాన్ని అయితే చూడండి. నేను కూడా ఈరోజు అయితే వీడియోలో అయితే నేను నా ఛానల్లో కూడా ఆ న్యూస్ పేపర్ని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు హెచ్జిటి వాళ్ళదైతే చూద్దాం. చాలామంది డౌట్స్ అయితే క్లారిఫై అయినట్టు ఉంది. నేను మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ గుర్తొచ్చినప్పుడు అయితే నేను చెప్తాను. మీరు వీడియో మొత్తాన్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు హెచ్జిటికి సంబంధించి మనకి టోటల్ పోస్టులు ఏమో 1611 అయితే ఉన్నాయండి. 1611 అయితే మనకున్నాయి. చూడండి, 1611 అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మీకు వర్టికల్ రిజర్వేషన్ పోస్టులు, హారిజంటల్ రిజర్వేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఇది గవర్నమెంట్ లోకల్ బాడీస్ అండి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ లోకల్ బాడీస్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పోస్టులు అయితే ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి. ఓసీకి ఏమో టోటల్లీ మొత్తం ఇవన్నీ కలిపి 644 అయితే ఉన్నాయి. 644 అయితే ఉన్నాయి మొత్తం టోటల్గా. ఇప్పుడు మీకు ఎన్ని వస్తాయో చూడండి. ఇప్పుడు ఉమెన్లో ఓపెన్లోనేమో 127 అయితే వస్తున్నాయి, లోకల్లోనేమో 517 అయితే వస్తున్నాయి, ఉమెన్స్కి ఏమో 206 అయితే వస్తున్నాయి. మీరైతే ఇది చూసుకోండి. ఉమెన్స్కి హైలైట్ అయితే నేను చేస్తాను. ఉమెన్స్లోనేమో 207 అయితే వస్తున్నాయి. బీసీఏ వాళ్ళకి ఓపెన్లోనేమో 22 అయితే ఉన్నాయి, లోకల్ ఏమో 91 అయితే ఉన్నాయి. ఉమెన్స్ వాళ్ళకి బీసీఏ వాళ్ళకేమో 32 అయితే వస్తున్నాయి, 32 అయితే వస్తున్నాయి. నెక్స్ట్ బీసీబీ వాళ్ళు చూడండి 162 అయితే ఉన్నాయి. వీళ్ళకి ఓపెన్లో 34, లోకల్లో ఎక్కువ ఉన్నాయి చూడండి. వీళ్ళకి లోకల్లో అయితే ఇవి బీసీబీ వాళ్ళకైతే లోకల్ వాళ్ళకైతే కంపల్సరీగా అయితే బీసీబీ వాళ్ళు వస్తున్నాయి. వీళ్ళకి చూడండి 49 అయితే బీసీబీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, 49 వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ బీసీసీ వాళ్ళకేమో కొంచెం తక్కువే ఉన్నాయండి. బీసీఏ వాళ్ళతో పోలిస్తే బీసీబీ వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో అయితే 2 ఉన్నాయి, లోకల్లో అయితే 13 ఉన్నాయి. ఇక్కడ చూడండి బీసీసీ వాళ్ళకైతే 5 పోస్టులు అయితే వస్తున్నాయి, 5 పోస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ బీసీడీ వాళ్ళు చూడండి, బీసీడీ వాళ్ళకేమో 32 అయితే ఉన్నాయి బీసీడీ వాళ్ళకి. లోకల్ ఓపెన్లోనేమో 23 ఉన్నాయి, లోకల్లోనేమో 89 అయితే ఉన్నాయి. మొత్తము 32 అయితే వస్తున్నాయి బీసీఈ వాళ్ళకి. ఎస్సీఏ వాళ్ళు చూసుకోండి 16 అయితే ఓపెన్లో ఉన్నాయి, 3 ఓపెన్లో అయితే ఉన్నాయి, లోకల్లోనేమో 13 అయితే ఉన్నాయి. ఉమెన్స్కి అయితే 5 వస్తున్నాయండి. ఎస్సీ ఏ కేటగిరీ వాళ్ళకి. సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే ఉమెన్స్లో 32 అయితే వస్తున్నాయండి ఉమెన్స్కి. ఓపెన్లోనేమో 20 ఉన్నాయి, లోకల్లోనేమో 84 అయితే ఉన్నాయి. థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే 40 అయితే వస్తున్నాయి ఉమెన్స్కి,
40 అయితే వస్తున్నాయి చూసుకోండి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్టీ వాళ్ళకైతే 32 అయితే వస్తున్నాయి. ఎస్టీ వాళ్ళకి కూడా 32 అయితే వస్తున్నాయి. లోకల్లోనేమో 129 అయితే ఉన్నాయి. 33 అయితే ఓపెన్లో ఉన్నాయి. సారీ అండి, ఎస్టీ వాళ్ళకేమో 19 అయితే ఓపెన్లో ఉన్నాయి. లోకల్లోనేమో 78 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 49 అయితే వస్తున్నాయండి ఉమెన్స్కి. ఎవరైనా ఉమెన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారనుకో 49 అయితే హెచ్జిటి వాళ్ళకైతే వస్తున్నాయి. దీన్ని బట్టి మీరు చూసుకోండి. స్పోర్ట్స్ కోటాలో కూడా స్పోర్ట్స్ ఏమో 48 అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 32 అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేమో మనకు తెలుగు మీడియంకి సంబంధించిందండి. ఇదైతే ఉర్దూ మీడియానికి సంబంధించింది. ఉర్దూ మీడియంలో మీకు ఉర్దూ మీడియం వాళ్ళైతే చూడండి గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయో 92 అయితే ఉండడం జరిగింది. 92 చూడండి. బీసీ ఏ వాళ్ళు, బి వాళ్ళు, ఓసీ వాళ్ళకైతే ఇక్కడ ఏమీ లేవు. దీంట్లో ఉర్దూ మీడియంలో ఇక్కడ ఇచ్చారు చూడండి వేకెన్సీస్. ఓసీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓసీ వాళ్ళకి ఇవన్నీ చూసుకోండి. ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు ఉర్దూ మీడియం అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఉన్నాయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దాంట్లో అయితే మీరు చూసుకోండి. వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా ఉన్నాయి, మీరు క్లియర్గా దాన్ని అయితే చూసుకోండి. ఇది కన్నడ మీడియంకి సంబంధించిందండి. ఈ కన్నడ మీడియంకి సంబంధించింది. కన్నడ మీడియంలో కూడా మీరు చూసుకోండి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. కన్నడలో కూడా చూడండి. ఇంక ఇక్కడ నుంచి అయితే స్కూల్ అసిస్టెంట్ అండి. ఇది స్కూల్ అసిస్టెంట్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకైతే మీరు చూడండి. ఇప్పటి వరకైతే ఇది కన్నడ మీడియం, ఉర్దూ మీడియం, మనకి తెలుగు మీడియంలో అయితే ఇవ్వడం జరిగింది. హెచ్జిటి పోస్టులు మొత్తము గవర్నమెంట్ దాంట్లోనే మనకి ఉండడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లలో అయితే లేవు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇప్పుడైతే దీంట్లో అయితే చూపించట్లేదు. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఉన్నాయేమో అయితే చూద్దామండి. మున్సిపల్ కార్పొరేషన్వి తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయితేనే ఇచ్చారు ఇక్కడ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇవన్నీ మీకైతే మళ్ళీ హెచ్జిటివి కావాలంటే గిన నేను చూసి అయితే మళ్ళీ మీకైతే పోస్ట్ అయితే చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు వేరే డిస్టిక్ అయినా కానీ మీకు వేకెన్సీ లిస్ట్ కావాలన్నా, లేకపోతే రోస్టర్ పాయింట్లు కావాలన్నా, మీ డిస్టిక్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. మా ఛానల్లో టెట్ డిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించింది, సిలబస్కి సంబంధించినవి అన్నీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాము. అవన్నీ అయితే మీరు చూసి క్వశ్చన్ పేపర్స్ అయితే చెయ్యండి. బాగా డిఎస్సి రాసే వారందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ రేపైతే కలుసుకుందాము. థ్యాంక్ యూ.